2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక మరియు అసెంబ్లీ ఎన్నికలలో కూటమి తరపున అఖండ విజయం సాధించిన నూతన ప్రభుత్వానికి ఏపీ విజయనగరం జిల్లా బొబ్బిలి సొండికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాథ చౌదరి పత్రికాముఖంగా అభినందనలు తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా సొండి నుండి కులస్థులం సుమారు 1 లక్ష జనాభా కలిగి ఉన్నప్పటికీ గత ప్రభుత్వంచే మా కులం తీవ్ర వివక్షతకు గురై అనేక సమస్యలతో కొట్టుమిట్టాడామని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, భాషాపరంగా అత్యంత వెనుకబడి ఉన్న మా బీసీ కులానికి సంబంధించిన ప్రధానమైన సమస్యలను పత్రికాముఖంగా నూతన ప్రభుత్వ దృష్టికి తెలియజేస్తూ వాటి సత్వర పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలమైన చర్యలు తీసుకోమని, మాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని విశ్వనాథ తెలిపారు. అచ్చెన్నాయుడు గారు అలాగే రామ్మోహన్ రెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మన రాష్ట్రానికి మంత్రులుగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న రాష్ట్ర సంఘం ఈరోజు అది నెరవేరినందుకు గాను మరి ముఖ్యంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి మాకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా రానున్న రోజుల్లో కంటిన్యూ చేస్తే, కార్పొరేషన్లు అన్నవి కంటిన్యూ చేస్తే మాకు కూడా రిజర్వేషను, ప్రత్యేక కార్పొరేషన్ కూడా కావాలని, అయ్యరక అనబడే కార్పొరేషన్లో మా సొండి కులాన్ని కలపడం ఎంతవరకు సబబు కాదని, ఆ అయ్యరక కులానికి కాకుండా మా సొండి కులం జనసంఖ్యలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మా సొండి కులానికి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఇప్పించాల్సిందిగా, మరియు కేంద్ర మంత్రిగా మరి రామ్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తదనంతరం ఎప్పటి నుంచో మాకు ఓబీసీ, మా కులానికి ఈ ఒక్క ఆంధ్ర తెలుగు రాష్ట్రాలను మాత్రమే మేము ఓబీసీలుగా గుర్తింపలేకపోయాం. మరి ఆ దిశగా రామ్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయాలని సభాముఖంగా మరి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన మా సొండి కులస్తులందరికీ రాష్ట్ర సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతా వందనములు సమర్పిస్తున్నాం.